అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనము జొన్నలతోటి దోసెలు ఎలా చేయాలో చూద్దాము. దాన్ని జోవార్ అని కూడా అంటారు కదా! జొన్నల్లో హై ఫైబర్ అండ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుందండి. ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ మూలాన డయాబెటిక్ పేషెంట్స్‌కి షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వవన్నమాట. మనం కూడా రెగ్యులర్ బేసిస్‌లో మిల్లెట్స్‌ని కనుక మనం ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకున్నామంటే మనందరికీ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి వీటి మూలాన. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ జొన్న దోసెలు. నేను ఒక కప్పు తెల్ల జొన్నలు తీసుకున్నానండి. మీ దగ్గర పచ్చ జొన్నలుంటే అవి అయినా వేసుకోవచ్చు. ఒక కప్పు జొన్నలకి హాఫ్ కప్పు మినపగుళ్ళనమాట. మినపప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. సో, అది లెక్క. సో, ఒక కప్పు జొన్నలకి హాఫ్ కప్పు మినపగుండ్లు. అలా నేను 2 మాటలు తీసుకున్నా మీకు చూపించడం కోసం. దీన్ని మీరు ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు. అలాగే ఒక స్పూన్ మెంతులు. 1/4 కప్ అటుకులు లేదా ఒక గుప్పెడు అటుకులు. ఏ కప్‌తో అయితే తీసుకుంటున్నారో దాంట్లో 1/4 కప్పు అటుకులు. అవి తీసి పక్కన పెట్టుకోండి. దీంట్లో కలుపుకోవద్దు. సో, ఈ జొన్నలు, మినపప్పు, అలాగే మెంతులు ఈ మూడిటిని మనం ఇప్పుడు 5, 6 మాటలు కడుక్కోవాలనమాట. ఎంతసేపు కడుక్కోవాలి అంటే నీళ్లు క్లియర్‌గా వచ్చే వరకు కడుక్కోవాలి. అది 5, 6 మాటలు అవ్వచ్చు, లేదా ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. సో, క్లియర్‌గా వచ్చే వరకు కడుక్కుని, మూత పెట్టేసుకొని 8 గంటలు నానబెట్టుకోండి. అలాగే అటుకుల్ని ఇప్పుడే నీళ్ళల్లో నానబెట్టుకోక్కర్లేదండి. గ్రైండ్ చేసే ముందర నానబెట్టుకుంటే సరిపోతుంది. నావి 8 గంటలు నానాయి. ఈ జొన్నలు, మినుములు ఇప్పుడు నేను మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటా. ఇప్పుడు చూసారు కదా! ఇలా పిండిని మీరు నీళ్లు ఎంత కావాలో అంత పోసుకుంటూ జాగ్రత్తగా గ్రైండ్ చేసేసుకోండి. మొత్తం గ్రైండ్ చేసేసుకున్న పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే, ఒక మాట మీరు చూసారంటే అది పూర్తిగా మెత్తగా కూడా అయిపోకూడదు. అలా అని రవ్వ రవ్వలాగా కూడా ఉండకూడదనమాట. కొంచెం బరుకుగా ఉండాలి. చాలా కొంచెం. ఇగో ఇలా చూస్తే మీకు కొంచెం బరుకుండాలి. దాంతోటి ఏమవుతుందంటే దోస కొంచెం క్రిస్పీగా వస్తుందనమాట. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మాట బాగా కలిపేసుకుని 8 అవర్స్ దీన్ని ఫర్మెంట్ అవ్వనివ్వాలి. నాది 8 అవర్స్ అయిందండి. బాగా ఫర్మెంట్ అయింది పిండి. ఇప్పుడు మనకి పిండి ఎంత కావాలో అంత తీసుకుని మీకు కావాల్సిన దోసల్ని బట్టి మీరు పిండిని తీసుకుని దాంట్లో సరిపడా ఉప్పేసేసుకుని దోసెలేసేసుకోవచ్చనమాట. ఉప్పేసుకున్నాక బాగా కలుపుకోండి. ఉప్పు బాగా కలిసాక ఇప్పుడు మనం పెనం స్టవ్ మీద పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి. పెనం బాగా వేడెక్కాక దోస ఏసుకునే ముందర సిమ్‌లో పెట్టుకుని పెనాన్ని, ఇప్పుడు మీరు దోసని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలనమాట అన్ని వైపులా. దోస స్ప్రెడ్ అయ్యాక పూర్తిగా తడారిపోవాలండి దోస. తడారిపోయాక అప్పుడు మీరు ఆయిల్ వేసుకున్నారంటే దోస క్రిస్పీగా వస్తుందనమాట. మీరు ఆయిల్ అయినా, ఘీ అయినా ఏదైనా వేసుకుని మీరు దోసలు వేసుకోవచ్చు. నేను నూనె వేసుకుంటున్నాను. మీ దగ్గర సిలికాన్ బ్రష్ ఉంటే ఆయిల్ వేసుకున్నాక ఈ బ్రష్ తోటి కనుక దోస అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి, దోస మొత్తం కొంచెం ఆయిల్ అయినా దోస అంతా స్ప్రెడ్ అయ్యి మంచిగా క్రిస్పీగా కాలుతుంది. సో, చూసారు కదా! నేను మీడియం అండ్ సిమ్‌లో పెట్టుకుంటూ దోసని ఇలా కాల్చుకున్నాననమాట. మీరు ఈ దోస తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకో దోస కూడా అంతే. ఇలా పిండి వేసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. పిండి వేసుకునేటప్పుడు, స్ప్రెడ్ చేసుకునేటప్పుడు స్టవ్ సిమ్‌లో ఉండాలి. దోస వేసుకున్నాక మీడియంలో పెట్టుకోండి. తడారిపోయాక ఆయిల్ వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మీడియం అండ్ సిమ్‌లోనే దోసని చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా కాలిన దోసల్ని మనం ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా! ఎంత బాగా వేగాయో, దోసలు కాలాయో. అంతే దోసలు రెడీ. మన జొన్న దోసలు రెడీ. నేను టొమాటో పచ్చడి అండ్ పల్లీ పచ్చడితోటి సర్వ్ చేస్తున్నాను. మీ ఇష్టం. మీరు ఏ చట్నీతోటైనా సర్వ్ చేసుకోవచ్చండి. దోసలు మటుకు చాలా టేస్టీగా వచ్చాయి. ఇంత ఈజీ అండి జొన్న దోసలు చేసుకోవడం. సో, మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.